సో వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కొత్తగా పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్ మరియు స్టెబిలిటీ అనేటువంటి లెక్చర్ సిరీసు స్టార్ట్ చేస్తున్నాను. దీనిలో మొదటిగా మరి పవర్ సిస్టమ్ మన వాస్ట్ పవర్ సిస్టమ్ కదా, ఇంటర్ కనెక్టెడ్ పవర్ సిస్టమ్. దీని మొత్తాన్ని కూడా మరి ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేయడంతో సరిపోదు, దాన్ని కంట్రోల్ చేయాలి. దాని యొక్క స్టెబిలిటీని మనం జాగ్రత్తగా కంట్రోల్ చేయగలిగిన స్థితికి చేరుకున్నప్పుడు మనకి రిలయబుల్ పవర్ సప్లై అనేది జరుగుతుంది. దానిలో మొదటి భాగంగా ఇదిగో ఎకనామిక్ ఆపరేషన్ ఆఫ్ జనరేటర్స్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్. జనరల్గా స్టడీస్ అన్నిట్లో కూడా మనం ఇదిగో థర్మల్ పవర్ స్టేషన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎక్కువ భాగం ఇండియాలో జనరేషన్ అనేది వీటి ద్వారానే జరుగుతుంది. అయితే దీనిలో ఎకనామిక్ ఆపరేషన్ అంటే పొదుపుగా ఎలా వాడాలి ఆఫ్ జనరేటర్స్. ఇప్పుడు థర్మల్ పవర్ స్టేషన్స్లో మరి జనరేటర్స్ ఉంటాయి కదా, మరి వాటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చూసినట్లయితే, ప్రాక్టికల్గా జనరేటింగ్ ప్లాంట్స్ ఆర్ నాట్ లొకేటెడ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లోడ్ సెంటర్స్. లోడ్ సెంటర్స్ అంటే ఏంటి? ఎక్కడైతే కన్జంప్షన్ జరుగుతుందో అవే కదా. మరి ఈ జనరేటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా మరి కన్జ్యూమర్స్కి దూరంగా ఉంటాయిగా. సో అదే చెప్తున్నాడు, జనరేటింగ్ ప్లాంట్స్ ఆర్ నాట్ లొకేటెడ్ ఎట్ ద సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది లోడ్ సెంటర్స్. కాబట్టి ఏంటి, వీటిని రన్ చేయాలంటే ఫ్యూయల్ని, అదేనండి బొగ్గుని మరి చేరవేయాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఫ్యూయల్ కాస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ లొకేషన్స్ అండర్ నార్మల్ కండిషన్స్ ఆఫ్ జనరేటింగ్ కెపాసిటీ. సో వీటిలో జనరల్గా ఈ జనరేషన్ అనేది ఈ డిమాండ్ ప్లస్ లాసెస్ కలుసుకుంటే ఎక్కువ ఉండి తీరాలి జనరేషన్ అనేది. అప్పుడే కదా డిమాండ్ని మీట్ అవుతూ ఆ లాసెస్ని ఓవర్కమ్ చేస్తూ రాగలుగుతుంది. సో ఇలా ఈ ఇంటర్ కనెక్టెడ్ పవర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో రియల్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ ఇవి ప్రతి యూనిట్కి కూడా షెడ్యూల్ చేసి తీరాలి. ఎందుకు షెడ్యూల్ చేయాలి అంటే ఆపరేటింగ్ కాస్ట్ని మినిమైజ్ చేయడానికి, వాటి యొక్క ఆపరేటింగ్ కాస్ట్ని మినిమైజ్ చేయడానికి మన ఫోకస్ అంతా కూడా రియల్ పవరు రియాక్టివ్ పవర్ను షెడ్యూల్ చేయడం మీద ఉంటుందన్నమాట. మరి ఈ జనరేషన్ తగ్గించుకోవడానికి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉపయోగపడతాయి, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది గురించి చెప్పాలి అంటే, ఇదిగో మొదటిది దాని యొక్క ఆపరేటింగ్ ఎఫిషియన్సీ. అంటే అది ఎంత ఎఫిషియన్సీతోటి పనిచేస్తుంది. మరి దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఫ్యూయల్ కాస్టు, ఇదిగో ట్రాన్స్మిషన్ లాసెస్. ఈ మూడు ఫ్యాక్టర్స్ కూడా పవర్ జనరేషన్ని మినిమం కాస్ట్ దగ్గర మెయింటైన్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి. సో వీటన్నిటిని కూడా మనం ఎనాలిసిస్ చేసే ముందు ఈ థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్నటువంటి ఏదేని యూనిట్ లేక జనరేటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి తెలుసుకోవడం ముఖ్యం. సో ఈ క్యారెక్టరిస్టిక్స్లో మొదటిగా చెప్పాలి అంటే ఇదిగోండి ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇదేంటిది, ఏం చెప్తుంది ఇది? ఇట్ ఈజ్ ఏ కర్వ్ అనమాట. ఇది ఒక కర్వ్ బిట్వీన్ ఇన్పుట్ ఎనర్జీ ఆన్ వై యాక్సిస్. మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ ఎనర్జీని ఇదిగో వై యాక్సిస్ మీద తీసుకుంటాం. అవుట్పుట్ పవర్, అది ఇచ్చేటువంటి అవుట్పుట్ పవర్ని ఇదిగోండి వై యాక్సిస్ మీద తీసుకుంటాం. సో ఇదిగో ఇన్పుట్ ఎనర్జీని F(i) ఆఫ్ PGI, G అంటే ఇక్కడ జనరేటర్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి అవుట్పుట్, ఒక ith యూనిట్ యొక్క జనరేటర్ అవుట్పుట్ అన్నమాట. సో ఇన్పుట్ ఎనర్జీనేమో మరి ఇదిగో కిలో క్యాలరీ పర్ అవర్లోను, మరి అవుట్పుట్ పవర్నేమో మెగావాట్లోనూ మెజర్ చేయడం ఆనవాయితీ. తర్వాత వచ్చేసరికి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఈ కర్వ్ అనేది
దిస్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ పర్టికులర్ యూనిట్ టు సూట్ ఏ పర్టికులర్ అప్లికేషన్. ఏ పర్టికులర్ యొక్క అప్లికేషన్కి ఏ యూనిట్ అనేది ఉపయోగపడుతుంది అనేది సెలెక్ట్ చేసుకోవడంలో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి కదా. మరి ఒక థర్మల్ పవర్ స్టేషన్ అంటే దానిలో మనకున్న అప్లికేషన్ బట్టి ఏ యూనిట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇదిగో ఆ పైన చెప్పినటువంటి కర్వ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకి దాని నుంచి మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. తర్వాత రెండవది వచ్చేటప్పటికి హీట్ రేటు కర్వ్. హీట్ రేటు కర్వ్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్ ఈస్ ద కర్వ్ డ్రాన్ బిట్వీన్ heat obtained after ఫ్యూయల్ కన్వర్షన్. దాన్ని ఏమంటాం? హెచ్ అంటున్నాం. హీట్ చూడండి, హీట్ని హెచ్ అంటున్నాం. ఆఫ్ ఏ పర్టికులర్ యూనిట్ అనమాట బ్రాకెట్లో టేకెన్ ఆన్ వై యాక్సిస్ టు ది అవుట్పుట్ పవర్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? సో హీట్ రేట్ కర్వ్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఇదిగో వై యాక్సిస్ మీదనేమో మరి హీట్ రేట్ మెగా కిలో క్యాలరీ పర్ మెగావాట్ అవర్ గాను యూనిట్, మరి ఎక్స్ యాక్సిస్ మీదనేమో అవుట్పుట్ పవర్ మెగావాట్లోనూ మనం దీన్ని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. మరి దీని యొక్క షేప్ వచ్చినట్లయితే ఇదిగో ఈ విధంగా ఉంటుంది. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ ఏ ప్లాంట్. ఒక ప్లాంట్ అనేది మరి ఏ ఆపరేటింగ్ పాయింట్ దగ్గర అది వర్క్ చేయాలా. ద యూజ్ ఆఫ్ దిస్ కర్వ్ ఈస్ టు సెలెక్ట్ ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ ఏ ప్లాంట్. ఏ పర్టికులర్ ఆపరేటింగ్ పాయింట్ దగ్గర ఇది పని చేయాలి, ఆ పవర్ ప్లాంట్ అనేది పని చేయాలి అనేది ఇది ఈ కర్వ్ నుంచి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇదిగో ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్ ఆఫ్ ఏ ప్లాంట్. ఆ ప్లాంట్ అనేది ఏ ఆపరేటింగ్ పాయింట్ దగ్గర పనిచేయాలి అనేది ఇదిగో ఇది చెబుతుంది చక్కగా. ద యూజ్ ఆఫ్ దిస్ కర్వ్ ఈస్ టు సెలెక్ట్ ఏ ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్. మరి ఆపరేటింగ్ పాయింట్ అనేది టైంని బట్టి మారిపోతూ ఉంటుంది కదా. ఏ పర్టికులర్ టైంలో ఏ పర్టికులర్ ఆపరేటింగ్ పాయింట్ దగ్గర అది పనిచేయాలి అనేది ఇది చెప్తుంది ఈ కర్వ్ అనేది. సో టిపికల్గా హీట్ రేట్ వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటే ఇదిగో 2.5 మెగా కిలో క్యాలరీ పర్ మెగావాట్ అవర్ ఉంటుంది. ఓకే, ఎఫిషియన్సీ ఏమో మరి ఇటుకి తక్కువేగా థర్మల్ వాటికి. సో 34% మాత్రమే ఇది మెయింటైన్ చేయగలుగుతుంది. 100 ఎఫిషియన్సీ కావాలనుకోండి, మరి ఈ హీట్ రేట్ వాల్యూ అనేది దాదాపు చూడండి 0.859 మెగా కిలో క్యాలరీ పర్ మెగావాట్ అవర్కి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఐడియల్ వాల్యూ, సాధ్యం కాదు ఇది. ఇదిగో జనరల్గా ఈ రేంజ్లోనే వేరీ అవుతూ ఉంటుంది. తర్వాత మూడవది వచ్చేసరికి ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కర్వ్. ఇదేం చెప్తాము? ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కర్వ్ అనేసరికి ఇట్ ఈస్ ఏ కర్వ్ ప్లాటెడ్ బిట్వీన్ ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్, దాన్ని ఐఎఫ్ఎల్ అంటాం, ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆన్ వై యాక్సిస్. ఓకే, and power output on x-axis. Incremental fuel cost on y-axis and power output on x-axis. ఇది థర్మల్ ప్లాంట్స్కి వచ్చేసరికి జనరల్గా ఒక యూనిట్ని ఐత్ యూనిట్గా చెప్తాం. ఒక రెఫరెన్స్ యూనిట్ని ఐత్ యూనిట్గా చెప్తాం. దాని యొక్క కాస్ట్ ఫంక్షను ఇదిగో ఎలా ఇస్తాము అంటే ఇదిగో ఇలా ఇస్తాం. ఓకే, కాస్ట్ ఫంక్షను ఇదిగో ఆల్ఫా సఫిక్స్ ఐ బీటా సఫిక్స్ ఐ ఇంటూ పీ సఫిక్స్ ఐ ప్లస్ గామా సఫిక్స్ ఐ ఇంటూ పీ సఫిక్స్ ఐ స్క్వేర్. దీనిలో సి సఫిక్స్ ఐనేమో ఫ్యూయల్ కాస్ట్ ఆఫ్ ఐత్ యూనిట్ అంటాం. మరి ఆల్ఫా ఐనేమో కాన్స్టెంట్, ఇది దేన్ని ఇంక్లూడ్ చేస్తుందంటే శాలరీస్ని, వేజెస్ని, ఇంట్రెస్ట్ని, డిప్రిషియేషన్ని తెలుపుతుంది. మరి బీటా ఏమో ఫ్యూయల్ కాస్ట్ని చెప్తుంది. గామా ఏమో లాసెస్ని మెజర్ చేయడానికి వాడతాం. ఇప్పుడు కనుక దీన్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి విత్ రెస్పెక్ట్ టు పీ సఫిక్స్ ఐ, మరి పవర్ అవుట్పుట్ తోటి చేసామనుకోండి ఏమవుతుంది? ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇదేమో బీటా ఐ ప్లస్ 2 ఇంటూ పిఐ ఇంటూ గామా ఐ. సో దీన్నే ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అన్నాగా.
సో దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ లాంబ్డా సఫిక్స్ ఐ నాట్ పక్కన కాదు ఇదే లాంబ్డా ఐ. దీని dCi బై dPi ఈక్వల్ టు బీటా ఐ ప్లస్ 2Pi గామా. సో ఇప్పుడు దీని నుంచి ఏమి డిఫైన్ చేస్తాం? ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కర్వ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్లాట్ బిట్వీన్ ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆన్ వై యాక్సిస్, ఇదిగో ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఆన్ వై యాక్సిస్ టు ద పవర్ అవుట్పుట్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పవర్ అవుట్పుట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగో డాటెడ్ ఉందో చూసారా, ఇదిగో ఇలా వస్తుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇదిగో కొద్దిగా వంగిపోయి వస్తుంది అన్నమాట. సో ఇవి క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి ఈరోజు. రేపు మరొకటి చూద్దాం.